ఒక రైతుకు కూలివాడు కావాల్సొచ్చాడు. 3 పూటలూ తిన్నంత తిండి పెడితే వేరే కూలి డబ్బులు అడక్కుండా పనిచేస్తానని సోమన్న అనే పనివాడొచ్చాడు. రైతందుకు సంతోషంగా ఒప్పుకుని మర్నాడు ఉదయం నుంచి పనిలోకి రమ్మన్నాడు. మర్నాడు పొద్దున సోమన్న వచ్చి కంచం దగ్గర కూర్చున్నాడు. రైతు భార్య వాడికి అన్నం పెట్టింది. సోమన్న ఏకంగా 2 మనుషులు అన్నం తినేశాడు. రైతు భార్య నిర్ఘాంతపోయి సోమన్న తిండి పుష్టిని గురించి భర్తకు చెప్పింది. మధ్యాహ్నం తిండి కూడా ఈ పూటే తినమని చెప్పమని రైతు తన భార్యకు సలహా ఇచ్చాడు. రైతు భార్య చెప్పినట్టు మధ్యాహ్నం భోజనం కూడా అప్పుడే తింటానికి ఒప్పుకుని సోమన్న మళ్లీ ఒక మనిషి అన్నం తినేశాడు. రైతు కంగారు పడిపోయి, చూడు సోమన్న, మేమీ సాయంకాలం ఊరికి పోతున్నాం, రేపు ఉదయంగాని రాలేం, అందుచేత రాత్రి తిండి కూడా ఇప్పుడే తినేయి అన్నాడు. సోమన్న అందుక్కూడా ఒప్పుకుని మరొక మనిషి అన్నం తిన్నాడు. ఇక నువ్వు వెళ్ళి పొలం పని చూసుకో అన్నాడు రైతు. రాత్రి భోజనం చేశాక పని ఎవరు చేస్తారండి అంటూ సోమన్న అక్కడే కాళ్లు చాచుకుని పడుకుని నిద్రపోయాడు.